నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను మీనాక్షి. ఇక డీటెయిల్స్ చూస్తే, సిద్దిపేట పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు కంటతడి పెట్టారు. విద్యార్థులకు భద్రంగా ఉండాలని, భవిష్యత్తులో ఎదగాలని అవగాహన కార్యక్రమంలో ఓ చిన్నారి మాట్లాడుతూ తన తండ్రి చనిపోయాడని, తల్లే కష్టపడి చదివిస్తుందని చెప్పడంతో హరీష్ రావుతో పాటు అక్కడ ఉన్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. చిన్నారిని ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని వేదికపై తన పక్కన కూర్చోబెట్టుకుని ఓదార్చారు. జీవితం అంటే మార్కులు, ర్యాంకులు కాదని, జీవిత పాఠాలు నేర్పాలని మహాత్మా గాంధీ అన్నారని గుర్తు చేశారు. అమ్మా నాన్న చెప్పిన మాటలు వింటే తలెత్తుకొని బతుకుతామని అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే మాతృభాషను మర్చిపోవద్దని, తెలుగు చదవడం, రాయడం నేర్చుకోవాలని చెప్పుకొచ్చారు. వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉన్నా సంతోషపడదు. గట్టిగా మీరందరూ గట్టిగా క్లాప్స్ రాల్సింది. సరే, ఆ అమ్మాయికి మరొకసారి గట్టిగా క్లాప్స్ ఉంటండి. మధు 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 గట్టిగా మీరు క్లాప్స్ కొడుతూ ఉండాలా. మీ అమ్మ కదా. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవి. నేను 8వ తరగతి చదువుతున్నాను స్ప్రింగ్ డేల్స్ గ్రామర్ హై స్కూల్లో. నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. మా మమ్మీ నన్ను చాలా ప్రతి విషయంలో మోటివేట్ చేసి నన్ను సిద్దిపేట పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు కంటతడి పెట్టారు. విద్యార్థులు భద్రంగా ఉండాలని, భవిష్యత్తులో ఎదగాలనే అవగాహన కార్యక్రమంలో ఓ చిన్నారి మాట్లాడుతూ తన తండ్రి చనిపోయాడని, తల్లే కష్టపడి చదివిస్తుందని చెప్పడంతో హరీష్ రావుతో పాటు అక్కడ ఉన్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. చిన్నారిని ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని వేదికపై తన పక్కన కూర్చోబెట్టుకుని ఓదార్చారు. జీవితం అంటే మార్కులు, ర్యాంకులు కాదని, జీవిత పాఠాలు నేర్పాలని మహాత్మా గాంధీ అన్నారని గుర్తు చేశారు. అమ్మా నాన్న చెప్పిన మాటలు వింటే తలెత్తుకుని బ్రతుకుతామని చెప్పారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే మాతృభాషను మర్చిపోవద్దని, తెలుగు చదవడం, రాయడం నేర్చుకోవాలని చెప్పుకొచ్చారు. ధన్యవాదాలు. వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉన్నా సంతోషపడదు. గట్టిగా మీరందరూ గట్టిగా క్లాప్స్ రాల్సింది. సరే, ఆ అమ్మాయికి మరొకసారి గట్టిగా క్లాప్స్ ఉంటండి. మధు 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 గట్టిగా మీరు క్లాప్స్ కొడుతూ ఉండాలా. మీ అమ్మ కదా. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవి. నేను 8వ తరగతి చదువుతున్నాను స్ప్రింగ్ డేల్స్ గ్రామర్ హై స్కూల్లో. నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. మా మమ్మీ నన్ను చాలా ప్రతి విషయంలో మోటివేట్ చేసి